వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో న్యాచురోథెరపీ డాక్టర్, అదే విధంగా గర్భ సంస్కార స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రలేఖ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే మ్యామ్, సమ్మర్ వచ్చేసింది, ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి పిల్లలకి. అవును. చదివింది గుర్తుండడం లేదు అని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే పిల్లలేమో పాపం కష్టపడి చదువుతూ ఉంటారు, అవును. కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత నాకు గుర్తు రాలేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. అవునవును. సో బ్రెయిన్ కి సంబంధించి మన బ్రెయిన్ నర్వ్స్ యాక్టివ్ అవ్వాలి అని అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. అది కూడా పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది ఇట్లాంటి టైంలో అని చెప్పేసి ఆఫ్ ది రికార్డ్ మీరు చెప్పారు. అవును. అదే విధంగా ఇది పిల్లలకే కాదు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా తీసుకున్నారంటే పుట్టబోయే బేబీ కూడా మంచి షార్ప్ బ్రెయిన్ తో పుడతారు అని చెప్పేసి అన్నారు. ఇంతకీ ఏ ఫుడ్ అండి అది? మోస్ట్లీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. డ్రై ఫ్రూట్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే సూపర్ ఫుడ్స్ అంటాం అన్నమాట. మీరు ఇంత అన్నం తినడము, 2 ఆల్మండ్స్ తినడము ఆల్మోస్ట్ ఈక్వల్ అని చెప్పొచ్చు. ఓకే. ఇప్పుడు ఇంత అన్నం తింటే దాంట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మీకు కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఏ ఉండవు కదా. అసలు ఎందుకు అంటే ఈ మతిమరుపు అనేది కావచ్చు, అంటే పెద్దవాళ్ళలో ఆల్జీమర్స్ లాగా. అవును. సో చిన్నపిల్లలు వచ్చేసి చదివింది గుర్తుంచుకోకపోవడం, ఇట్లాంటి అంటే బ్రెయిన్ కి అసలు ఎట్లా కనెక్ట్ అయి ఉంటది, ఎట్లా ఈ సింటమ్స్ అనేది తెలుస్తూ ఉంటది? మన బ్రెయిన్ లో చాలా డిఫరెంట్ సెంటర్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి కాగ్నిషన్ కి, ఒకటి మెమరీకి, ఒకటి రిలేషన్ కి, ఒకటి అంటే చూసింది విజువల్ మెమరీ అంటాం. అట్లా ఒక మెమరీ ఆస్పెక్ట్ లోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీ ఉంటుంది. లాజికల్ మెమరీ, అట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. ఇప్పుడు చదివింది గుర్తు పెట్టుకోవాలంటే అది ఎంత వరకు లాజికల్ ఉంది, ఏ ఫార్మాట్ లో దాన్ని ఎట్లా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు నంబర్స్ అనుకోండి ఒక విధంగా గుర్తు పెట్టుకోవాలి, అది హిస్టరీ అనుకోండి ఒక విధంగా గుర్తు పెట్టుకోవాలి, అదే లాజిక్ బేస్డ్ ఉందా ఒక విధంగా గుర్తు పెట్టుకోవాలి. అన్ని ఒకే షెల్ఫ్ లో పెట్టేయకూడదు. సేమ్ మన బ్రెయిన్ కూడా అలాగే అన్నమాట. మన బ్రెయిన్ వాడే కొద్దీ పని చేస్తూ ఉంటది. ఒకప్పుడు కాంటాక్ట్ నెంబర్స్ మనమే మామూలుగా చూస్తే ఒక 10 మంది కాంటాక్ట్ నెంబర్ టకటక చెప్పేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసేసి మొబైల్ ఫీడింగ్ వచ్చేసిన తర్వాత మన నెంబర్ మనకి మాత్రం గుర్తుంటా ఉంది, పక్కన వాళ్ళ నెంబర్ గుర్తున్నట్లేదు. అవును, ఒక్కసారి ఏమైనా మొబైల్ లో ఫార్మాట్ అయిపోయిందంటే ఎవరి నెంబర్ గుర్తున్నట్లేదు, అలాగ అయిపోయింది ఇప్పుడు. అవును. సో చిల్డ్రన్ కి వచ్చినప్పుడు ఏంటంటే హౌ దిల్ రిమెంబర్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మంచి న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడము, సరిగా న్యూట్రిషన్ లేకపోవడము, తర్వాత లేట్ గా తినడము, ఇది కూడా చాలా ప్రాబ్లం అన్నమాట. కడుపు నిండా తినకపోవడం, ఎస్పెషల్లీ డెవలపింగ్ చిల్డ్రన్ 5 నుంచి 15, 18 ఇయర్స్ వరకు పిల్లలు ఇప్పుడు స్కూల్ కి కాలేజ్ కి వెళ్తూ ఉంటారు కాబట్టి టైం లేదని లేట్ గా లేవడము, తర్వాత జంక్ ఫుడ్ ఎక్కువ తినడము, ఇవన్నీ అవాయిడ్ చేసి మంచి హెల్దీ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది అండ్ మెమరీ స్కిల్స్ కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, మొత్తానికి ఇట్లాంటి ఫుడ్ తీసుకుంటే మనం వచ్చేసేసి చదివింది 100 ఏళ్ళ వరకు గుర్తుపెట్టుకోవచ్చు. ఆబ్వియస్లీ అని చెప్పొచ్చు. ఓకే, ఒకసారి ఏంటి ఏమేమో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మ్యామ్? దీంట్లో వచ్చేసి ఖర్జూరాలు, ఓకే, తర్వాత బాదం పప్పు, జీడిపప్పు, కొన్ని రైజన్స్, కిస్మిస్, తర్వాత పిస్తా, ఓకే, కోకోనట్ మిల్క్, కొబ్బరి పాలు. ఓకే, అన్ని కూడా డ్రై ఫ్రూట్స్. అవును, అన్ని డ్రై ఫ్రూట్స్. అంటే ఇది జ్యూసా మ్యామ్ ఇప్పుడు చేసేది? అవునవును, జ్యూస్, కోకోనట్ మిల్క్ షేక్ అని కూడా చెప్పొచ్చు. అన్ని కూడా నట్సే ఉన్నాయి దీంట్లో. కోకోనట్ కూడా ఒక నట్. దాని నుంచి ఫస్ట్ పచ్చ కొబ్బరి తీసుకొని చిన్న ముక్కలా కోసుకొని మిక్సీ పట్టుకొని దాని నుంచి తీసుకున్న పాలు అనమాట ఇవి. ఫస్ట్ ఏం వేయాలండి? సో దీంట్లో ఫస్ట్ కొబ్బరి పాలు వేసుకుందాం. చాలా చిక్కగా ఉన్నాయి మ్యామ్. అవును, కోకోనట్ మిల్క్ ఇస్ ఈక్వల్ టు మదర్స్ మిల్క్ అని చెప్తాను నేను ఎప్పుడు కూడా. అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు కూడా పిల్లలకి దాపచ్చా అండి? అంటే కొబ్బరి పాలు దాపచ్చా? మామూలుగా నార్మల్ గా ఏంటంటే పాలు తాగండ్రా అంటే వాళ్ళు మారం చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి కోకోనట్ మిల్క్ అయితే బానే ఉంటుందా? ఖచ్చితంగా ఇవ్వచ్చు. దాంట్లో మీరు నార్మల్ షుగర్ జాగ్రీ లాగా కాకుండా కొంచెం హనీ కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు. ఓకే ఓకే, డెఫినెట్లీ ఇవ్వచ్చు. సో ఇవి ఆల్మండ్స్, జీడిపప్పు, తర్వాత కాజు, తర్వాత ఒక పిస్తా కొన్ని సరిపోతాయండి. ఇంకా ఇదైతే చాలా చాలా మంచిది చిన్నపిల్లలకి. దేనికంటే మెయిన్ అది యూజ్ మోస్ట్లీ మోషన్ బాగా అవ్వడానికి. ఒకటి హిమోగ్లోబిన్, పెరుగుతున్న పిల్లలకి ఐరన్ చాలా అవసరం అనమాట. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా పెరుగుతున్నప్పుడు ఏంటంటే బోన్స్ పెరుగుతాయి, మజిల్స్ పెరుగుతాయి, వాళ్ళకి న్యూట్రిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో రైజిన్స్ లో ఏంటంటే కావాల్సినంత షుగర్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సినంత ఎనర్జీ దీని నుంచి వస్తుంది అనమాట. చంద్రలేఖ గారు, ఇంతవరకు మామూలుగా మనకి ఏంటంటే వీడియోస్ రూపంలో మాత్రమే ఈ విధంగా మనకి ఏదైనా ఎడ్యుకేట్ చేసేవారు, కానీ ఇప్పుడు లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తా ఉన్నారు. ఈ నెల 29, 30, 31వ తారీఖులో రామోజీ ఫిల్మ్ సిటీకి దగ్గరలో మౌంట్ శంబాలా అనే ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో 3 రోజుల పాటు లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తా ఉన్నారు. అక్కడ వచ్చేసేసి ప్రెగ్నెంట్ ఉమెన్స్ నార్మల్ డెలివరీ ఏ విధంగా అవ్వచ్చు,
అదేవిధంగా ఇన్సోమ్నియా అంటే నిద్రలేని సమస్య కావచ్చు, మలబద్ధక సమస్య కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, లేదంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ ఎట్లా మళ్ళీ రివర్స్ చేసుకోవాలి అనేది చేసుకోవడం. కావచ్చు. ఇట్లాంటి వాటికి అయితే బెస్ట్ థెరపీస్ మేము లైవ్లో ఇస్తా ఉన్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేడం అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే మ్యామ్, నెక్స్ట్ ఏమి ఇస్తున్నాం? డేట్స్ ఒక Okay. 2 వేసుకుందాం. డేట్స్ లో ఏంటంటే చాలా మంచి ఐరన్ ఉంటది అనమాట. ఈ ఐరన్ చాలా ఇంపార్టెంట్, పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా తీసుకోవచ్చు. మోస్ట్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ఐరన్ అనేది తగ్గుతా ఉంటుంది. తగ్గుతా ఉంటుంది. అవును. ఓకే, సో వాటర్ మిక్స్ చేయనా? కొంచెం వేసేసి మిక్సీ పట్టేసేయండి. చాలు చాలు. ఓకే, మొత్తానికి జ్యూస్ అయితే వచ్చేసింది. డ్రై ఫ్రూట్ చాలా బాగుంది చూడడానికి కూడా. ఓకే మ్యామ్, అసలు పిల్లల మైండ్ మెచ్యూరిటీ అనేది ప్రెగ్నెన్సీ టైంలో ఎట్లా ఉంటుంది మ్యామ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సీవ్ అయిన ఫస్ట్ డే నుంచే న్యూరల్ ట్యూబ్ ఫామ్ అవుతుంటది అనమాట బేబీ లోపల. సో ఆ టైం నుంచే ప్రతి ఒక్క నిమిషానికి 2.5 లక్షల న్యూరాన్స్ ఫామ్ అవుతుంటాయి బేబీ బ్రెయిన్ లో. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే 3 years తర్వాత స్కూల్ పంపిస్తుంటాం పిల్లల్ని. కానీ ఫస్ట్ 3 years అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఈ టోటల్ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఈ టోటల్ ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ ద నెక్స్ట్ 3 years ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందుకోసం ఆ టైంలో మీరు ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం, మంచిగా గర్భ సంస్కార ఫాలో చేయడం వల్ల ప్రెగ్నెన్సీ అవుట్కమ్ బాగుంటుంది, బేబీ హెల్త్ బాగుంటుంది, అండ్ యూ కెన్ అష్యూర్ 100 years ఆఫ్ హెల్తీ లైఫ్ ఫర్ యువర్ చైల్డ్. ఓకే, మనము ప్రెగ్నెంట్ టైంలో బేబీతో మాట్లాడొచ్చు, వాళ్ళు మనం ఏం చెప్పినా వింటా ఉంటారు అని చెప్పేసి విన్నాను. అవును, సినిమాల్లో కూడా మంచిగా 3D ఎఫెక్ట్ లో చూపిస్తా ఉంటారు. అది అవును. ఎంతవరకు కరెక్ట్ అండి? వాస్తవమేనది? 100% కరెక్ట్. దాన్ని గర్భ సంవాద అంటారనమాట. ఓకే, సో దాన్ని స్పెషల్ గా మేము చేస్తా అంటే మా కమ్యూనిటీలో ప్రెగ్నెంట్ మదర్స్ కి ఫాదర్స్ మదర్స్ ఇద్దరిని కూర్చోబెట్టి బేబీతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఆ బేబీతో మనం మంచి మంచి వాల్యూస్ ని మంచి మంచి క్వాలిటీస్ ని ఎలా ఎంబైబ్ చేయాలి, మన కల్చర్ ని మన చైల్డ్ కి పుట్టగంటకు ముందే ఎట్లా మనం ఇవ్వాలి దాని గురించి, తర్వాత మంచి మంచి వాల్యూస్ అంటే స్టోరీస్ చెప్పడం ఉండొచ్చు, బేబీతో కనెక్ట్ అవ్వడం, బాండింగ్ అనడం అనేది ఒక ప్రెగ్నెన్సీ ఫేస్ నుంచే మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకెందుకు వెయిట్ చేయలేనండి. చాలా చూడడానికి చాలా బాగుంది. అవును, అందులో డ్రై ఫ్రూట్ జ్యూస్ అంటేనే చాలా ఇష్టం నాకు. ఒకసారి ట్రై చేద్దాం. ప్రెగ్నెన్సీలో చాలా మేము చెప్తుంటాం అనమాట, డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకొని తినండి అని. అది ఒక విధము. సో ఇట్లా జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు. చాలా బాగుంది. ఇక్కడ కొబ్బరి పాలు కూడా పడ్డాయి కాబట్టి డేట్స్ టేస్ట్ వేసాం ఇంకా కదా, వేరే లెవెల్లో ఉంది. డేట్స్ వేసాం కాబట్టి దాని టేస్ట్ కూడా సరిపోయింది. ఇంత బెల్లం వేయలేదు, షుగర్ కూడా వేయలేదు, అనే టేస్ట్ చాలా బాగుంది. ఎస్, మొత్తం మీద మనకు అంటే ఇది పిల్లలకనే కాదు, మనకు కూడా పెద్దల్లో కూడా చిన్న ఏజ్లోనే మతిమరుపులు వస్తూ ఉంటాయి. అవును, సో అట్లాంటి వారు కూడా ఈ జ్యూస్ తాగారు అని అంటే మీ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంది. సమ్మర్ కదా, అవును. సో ఇది మీరు బ్రెయిన్ గురించో లేదంటే హెల్త్ గురించో పక్కన పెట్టండి, ఒక మంచి హెల్తీ డ్రింక్ ఇది. సో టేస్టీగా తాగొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఫ్రీగా ఉన్నప్పుడు ఈ సమ్మర్లో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.